కృష్ణ వాయిస్ కాకుండా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉండింది. వాట్ ఇస్ ద స్పెషాలిటీ? అందరికీ నమస్కారం. ముందుగా ఓదెల 2 టీం మొత్తానికి కూడా బెస్ట్ విషెస్, కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఇది అజనీష్ గారి మ్యూజిక్లో ఈ పాట సుద్దాల అశోక్ తేజ గారు రాసిన పాట. కొంచెం డిఫరెంట్గా కావాలి అని చెప్పేసి అన్నారు. అలాగే సంపత్ క్రాంతి గారు కూడా ఇన్పుట్స్ ఇచ్చారు ఈ పాటకి. దీని ముందు సిచ్యువేషన్ ఎలా వస్తుంది అని చెప్పి ఒక ఊరు గురించి అందరూ అంత సంబరంగా పాడుకునే పాట అని చెప్పారనమాట. సో సంపత్ నంది గారి ఇన్పుట్స్ అలాగే అజనీష్ గారి మ్యూజిక్ టోటల్గా ఈ పాటని పాడే అవకాశం నాకు కల్పించింది. సో ఈ సందర్భంగా సంపత్ నంది గారికి, అజనీష్ గారికి, రాసిన సుద్దాల అశోక్ తేజ గారికి నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఓకే, వన్ క్వశ్చన్ కృష్ణ. మనకి ఈ సినిమా కొంచెం హారర్ థ్రిల్లర్ మూవీ కాబట్టి భయాల గురించి మాట్లాడుకుందాం. మీకు ఏమంటే భయం? ఏ చీకటి, బి మీ ఆవిడ. చీకటి అంటే అసలు భయమే ఉండదు, కానీ కాబట్టి అర్థం చేసుకోండి. ఆవిడంటేనే భయం అంతేగా, అందరికి ఆ మాత్రం ఉండాలండి. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ. ఒక లైన్ ఏమైనా మా కోసం జస్ట్. తప్పకుండా. సూడు సూడు ఓదేల పల్లె, గ్రహణ మిడిసిన పున్నా మల్లె, రాకాసోని పీడా పోయినా ఏకచక్రాపురా మల్లె, నింగిలోని సుక్కాలన్నీ ముంగిళ్లలో ముగ్గులల్లే, శంకరుని పాదం మీద మోకరిల్లే మారీడల్లే, సూడు సూడు ఓదెల పల్లె, గ్రహణ మిడిసిన పున్నా మల్లె, రాకాసోని పీడా పోయినా ఏకచక్రాపురా మల్లె, నింగిలోని సుక్కాలన్నీ ముంగిళ్లలో ముగ్గులల్లే, శంకరుని పాదం మీద మోకరిల్లే మారీడల్లే. థ్యాంక్ యూ. వావ్ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. రాజీవ్ గారు సార్. ఎక్కువ మాట్లాడడం లేదు, జస్ట్ పర్వాలేదు సార్. ఏం మాట్లాడాలో తెలియదు. ఎనీవే, ఇట్ వాస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఐ గాట్ ఫ్రమ్ సంపత్ నంది గారు. సార్, హౌ డిఫికల్ట్ ఆర్ హౌ ఈజీ వాజ్ ఇట్ టు క్రియేట్ ద వరల్డ్ ఆఫ్ టూ శివశక్తి అండ్ ఆల్సో ఇటు ప్రేతాత్మ, రెండు వరల్డ్స్ క్రియేట్ చేయాలి కదా మీరు? ఇట్ వాజ్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ఈజీ అండ్ hardship, difficult and all, because this was a look actually we created for this movie, because this whatever this genre needed, according to that we created and recreated so many things in this movie. Definitely this will become as a wonderful visual treat for all audience. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ. రాజీవ్ గారిని చాలా సినిమాల్లో ఫంక్షన్లో చూసినా ఇలా మాట్లాడడం అనేది నేనే అరుదుగా వింటూ ఉంటాను. గివ్ హిమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద ఫెంటాస్టిక్ ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హ్యాపీ విష్ ఫర్ యూ. ఓ హ్యాపీ విష్ యూ. ఎస్, థ్యాంక్ యూ. ఈరోజు కేరళ న్యూ ఇయర్, మలయాళీస్ న్యూ ఇయర్. సో విషింగ్ హ్యాపీ విష్ యూ టు వన్ అండ్ ఆల్. మీకు అలాగే తమిళ వాళ్ళకి కూడా పుత్తాండు వార్తలు తెలియజెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాగమహేష్ గారు. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథి దేవుళ్ళకి, ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మధు క్రియేషన్స్ అండ్ సంపత్ నంది టీమ్ వర్క్స్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఓదెల 2. నేను ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో ఇన్స్పెక్టర్గా చేశాను. సేమ్ పాత్రనే ఇక్కడ పోషిస్తున్నా. ఈ సినిమా విలక్షణమైన సినిమా. ఎందుకంటే ప్రేతాత్మకి పరమాత్మ శక్తికి మధ్య జరిగే సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్, ఫైట్ అండ్ వార్. విశిష్ట నటుడు వశిష్ఠ సింహ విలక్షణమైన పాత్రలో ఈ సినిమాకి మరో లెవెల్కి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు మనందరికీ ఎంతో సౌందర్యవతిగా ఉన్న తమన్నా గారు తన రౌద్ర రూపాన్ని ఈ సినిమా ద్వారా మనకు చూపిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన దర్శకులు అశోక్ తేజ గారికి, నిర్మాత మధు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. పరిచయమైన రోజు నుంచి ఇప్పటి వరకు నా చెయ్యి వదిలిపెట్టకుండా నడిపిస్తున్న దర్శకులు సంపత్ నంది గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. నిజంగా నేను ఇండస్ట్రీలో ఒక 7-8 ఏళ్ల కిడ్ని, ఆ పసిపిల్లోని ఇలాంటి పెద్దలు నడిపిస్తున్నారు. చాలా సంతోషం. అలాగే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర చేసిన హెబ్బా పటేల్ గారికి, అందరికీ కూడా ఈ సినిమా చాలా గొప్పగా అఖండ విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
మళ్ళా ఎందుకంటే మనం థ్రిల్లర్ సినిమాలు చూస్తాం, హర్రర్ సినిమాలు చూస్తాం విడివిడిగా. ఈ హర్రర్ని స్పిరిచువాలిటీతో కలిపి ఈవిల్ స్పిరిట్కి స్పిరిచువాలిటీకి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ని చాలా అద్భుతంగా సంపత్ నంది గారు రాశారు. ఇది కొత్త ట్రెండ్ స్టోరీ లైన్ అవుతుంది. డెఫినెట్గా ఈ సినిమా చాలా గొప్ప విజయం సాధిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. కొన్ని సినిమాలు సెట్లో ఉన్నప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి ఈ సినిమా ఏదో అద్భుతం జరుగుతుందని. అలా ఈ సినిమాలో నేను చేస్తున్నప్పుడు నాకు అనిపించింది డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు రాక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐ విష్ all the fans and friends and cine lovers, please watch this movie on theaters on 17th April of this month. ముఖ్యంగా సుమా మేడం, మీ యొక్క మెమరీ మాకు కొంచెం అప్పివ్వాలి. ఆవిడ అనర్ఘళమైన వాగ్దాటికి నేను ముగ్ధుడవుతా. నేనే అప్పు తెచ్చుకుంటూ ఉంటాను సార్. కొంచెం మాకు షేర్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. సార్ మీరు సినిమాల్లో చాలా భయపెడుతూ ఉంటారు కదా, మీకేంటంటే భయం అని తెలుసుకోవాలని ఉంది. నాకు భయం అంటే లేదండి, ఏమీ లేదు. ఈవిల్ అంటే భయం. ఎవరంటే ఈవిల్ ఈవిల్ అంటే భయం. ఓకే, అదిగోండి అక్కడే కూర్చొని ఉన్నారు ఈవిల్. కానీ ఇక్కడ గుడ్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు ఆన్ స్క్రీన్. మనం April 17th మాత్రం ద బ్యాడ్ బాయ్ గా వశిష్ఠ గారిని చూడబోతున్నాము. ఇంకో వశిష్ఠ గారు కూడా వచ్చేసారు, వారికి కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము. విరూపాక్ష సినిమాని మనకు అందించి, ఓహో మళ్ళీ చెప్పాను నేను, ఇప్పుడు మనకి విశ్వంబర సినిమాని అందించబోతున్నటువంటి డైరెక్టర్ బింబిసారా డైరెక్టర్ కి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ నాగమహేష్ గారు, మీకు ఏమీ భయాలు లేవా? లేవు మేడం. మ్యారేజ్ అయ్యిందా? నన్ను చూసి భయపడి ఆవిడ వెళ్ళిపోయింది. అయ్యో, ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ నాగమహేష్ గారు. త్వరలోనే April 17th మిమ్మల్ని మేము థియేటర్స్ లో చూస్తాం. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వశిష్ఠ గారికి నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని April 15న థియేటర్లో చూసి గొప్ప సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మనతో పాటు బెంగాల్ టైగర్ సినిమాని అందించినటువంటి మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. వచ్చి వారి విషెస్ ని తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సంపత్ నంది గారు అండ్ శర్వానంద్ గారి కాంబినేషన్లో అతి త్వరలోనే రాధామోహన్ గారి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక అద్భుతమైన సినిమా రాబోతోంది. సో రాధామోహన్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, a very hearty welcome to you. Sir, please. అందరికీ నమస్కారం.